మాటలు మించిపోతాయి. ఏంటి మాటలు మించిపోతాయి. అందుకే అంటున్నారు ఊపిరి బిగబడితే ప్రాణం పోదు ఉపాసం ఉండప్పుడే ఉడికిరి పసలు కాకపోతూ కది కోరుకుంటది. కొడుకుల కనాలే కోరిక తీరాలే బిడ్డల కనాలి లోకం మీద పేరు పంచాది పేరు పొందాలి. భార్య భర్తలను కలిసి తిరుపతి తీరంగం ఆనంది మనది కంచి కావేరి తుంగభద్ర యమలవాడ తిరిగి దేవుని పోలియట్ట అయ్యా కట్టవయ్యా నాగబల్లు కట్టవయ్యా కొంచెం ఎంత కోపం ఎత్తడు అంచుతోటి కట్టుకొని ఆనందపడ్డరు ఈనాడు అన్నలంటారు ఏం చేస్తారు ఈనాడు తమ్ముడంటారు ఇరుకులాగులతోటి ఆనాడి కోడళ్ళు వాళ్ళే చేస్తారు మంచాల వీధికి కంచాలను ఇచ్చను ఈనాడి కోడళ్ళు ఈనాడి కోడళ్ళు అత్తలాను గుంజుకొచ్చి రెండు పెట్టు పెట్టి తదిత్తు పెట్టి వెళ్ళిపోతున్నాను అదే మిల్లు పరినట్టున్నది
ఆనాటి మరణాలు బావల వద్దంటే వాళ్ళు బంధుకుడిలో పెట్టరు టచ్ మీ బావా అటు ఎనుకున్నది ప్లీజ్ అటు నువ్వుకేవి మొఖాలు ఆనాటి మరణాలు బావల వద్దంటే వాళ్ళు బంధుకుడిలో పెట్టరు ఈనాటి మరణాలు బావల వద్దంటే వాళ్ళు కుర్చీలు కూర్చుండి వాళ్ళు పేపర్ చూస్తున్నారు ముక్కరానోడు వాడ నెంబరాయరా ఇగో భార్య అంటే గిట్లుండాలే నిన్న నా కట్టుకో చీర కట్టుకో అంటే అది ముడతలు వచ్చిన చీర కట్టుకొని వస్తే అది ముఖాలు నకలేసి వచ్చే ఇవాళ చాలా అందంగా ఉన్నావమ్మా నీకేమైనా చెత్త వాళ్ళ రేసి వస్తున్నాయి సారీ బ్లౌజ్ కన్నా మైండ్ డిస్టర్బెన్స్ చేస్తావు ఎందుకు బావా ఇంగ్లీష్ పీస్ ఎప్పుడు ఇది ఇంగ్లీష్ లో ఎక్కడికంటే తప్పేసారంటే అరే సారీ అంటే చీర బ్లౌజ్ అంటే జాకెట్ రా ఏసులో పాగలు కుత్తి ఇవన్నీ ఎప్పుడు చేసినాయి రాత్రి నిన్న మొన్న కట్టుకున్న చీరే నిన్న మొన్న కొనుక్కున్న జాకెటే బావా నిన్న మన మరి గిట్లుండకపోయా కదా అంటే భర్త తెలియకపోలేదు భార్య మన తెలియకలే కావాలి 5 రూపాయలు పెట్టి సరుపు కొని కట్టుకొని తెల్ల విండుకొని ఉల్లారేసుకొని మామగారి పెళ్లి లేకునేము వేసాం బావా కాళ్ళగడ కంచేము సెంబరిని అగ్నిపులు పోసుకోవాలి ఇంట్లో పోయి అది నువ్వు అరే అరే ఐరన్ చేసుకున్నావా నున్నగా ఇస్త్రీ వేసుకుని కట్టుకుని అరే ఇంత ఇగురు నీకు ఎవరు చెప్పిలే ముసల్లాని మొక్కాలు దానికే మొక్కాలి ముసలాలు కూడా మంచిగా అంటారా ముసలాలు ఉండాలి కరెంట్ బిల్లు తప్పింది పెద్ద ఖర్చు తప్పేది మనీ ఎక్కువ అయ్యవి ఎక్కువ గౌరవారి అది కంతటి మనిషిని ఆమె ఎక్కువ నేను బస్తా అనరా నేనే కాదు నువ్వు ఎట్లా బండి ఎక్కుమంటానా మంచి వాడన్నట్టు నువ్వు బండి మీద ఎక్కువ అంతేగాని మన ఎట్లేవి మన బండి మన ఎట్లానే ఇగో కడ కూర్చుంది మొక్క భార్య బయలు వెళ్ళిండు
పెళ్లి కావాలి అంజన కొండగట్టు అంజన్న పూజలలో చేస్తాడు అంజన కోపం వచ్చి అంజమా ఇక్కడ ఉండనే ఉండు పోతున్నారు అరే ఇంటికాడ నడికడం అమరసింహ మహారాజు కదా అక్కడ ఎనుకున్నది పైలం అదొక అది ఉంటది ఆడికే పోతానే దాచుకున్న వాళ్ళగా అక్కడ చూడండి ఇక్కడ వాళ్ళే అక్కడ లాంగులు చూడండి వాళ్ళే అంటేలే మహారాజు 10 మంది మొగోళ్ళు నిలబడరు వాళ్ళే అంటేలే మా దోస్తులు వాళ్ళ పోయి మొక్కుర్రి వాళ్ళ దగ్గరే ఉన్నది వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద లింగాలే పెద్ద సంతానం అయితే నమ్ముడే వాళ్ళ మొక్కే వాళ్ళు నీ మొక్క సంతానం లేకుండా అవసరం అంటే నువ్వు మొక్కురాపు అయ్యా నీ పోతా పోలేని కాదు గుడన్న కాడ భార్య భర్తలు పోవాలి నీ పిల్ల నాతో దోలు నీ ఇద్దరం పోయి మొక్కేస్తాం దాన్ని అడుగుతా ఏందే వాడు అంటాడు నాతోడు నీ పెన్నాడు దోలు ఇద్దరం ఒక పోయి మొక్కేద్దామని నువ్వు పోతా నువ్వు ఆట పోతావా తోలుతావా తమ్ముని కదా నీకట్టుగా తమ్ముడే కదరా కాలు గజ్జలు కట్టిందంటే తెలంగాణ అయ్య కొడుకులు పోయి చిన్న ముగ్గురుగా అన్నదమ్ములు పోయి బాబా మరుదులు అట్లా అనుకున్నారు ఏ ముహూర్తం నేర్చుకున్నావు ఈ కథ ఏమైనా పెద్ద మొగలే కావాలి అక్కడ చూడు బావా అక్కడ నానే వాళ్ళు అవుతారు అట్టో రౌతు ఇటో రౌతున్నాడు నెత్తినో రౌతున్నది అది ఉప్పలమ్మ గుడేనా అది ఉప్పలమ్మ గుడేనా ఏమన్నా తప్పించి ఎక్కడ ఉండేది పత్తి పోసావా వాడికి ఏమైనా పోసుక తిన్నాడు లేదురా కాసిన అంటారా ఐదు మొక్కపడా ఐదు మొక్కపొన్న అయితేనే ఆగు నేను ఐదు మొక్కపొన్న అయితేనే ఇంత పెన్నాడు చేస్తానా ఈ పెన్నాడు చేస్తానా ఇంటికాడ పెన్నాడు చేస్తానా మమ్మల్ని ఎత్తుకొని తిరుగుతారా బాబు వీళ్ళిద్దరు మేవచ్చు కానీ నిన్ను మోసి అడుగు ధర పెడతాను బావా నువ్వు అట్లా ఫీల్ కాదు తెలుసా ఎందుకమ్మా మందవి అందం బావా ఏమందే అంటది 20 తులాల బంగారం ఎందుకు ఇంపైన ముఖం కావాలి 60 తులాల బంగారం ఎందుకు అందమైన ముఖం కావాలి కడగల్ల ముఖము కడిగిన శృంగారమే కడగకుండా శృంగారమే బావయ్య గుడికాడి కట్టే గుడిని కల్లాలు తిరుబారే పడతను గుడిలోన కాకుల కౌతు కాళ్ళ వంటి బిడ్డల కౌతు పిక్కల వంటి గుడిలో కౌతని ఎత్తు బయట వారవస్తుంది కాడదేలింది రాబా
గుళ్ళు గట్టుగడి రంగమెల్లి ముక్కులేసిందన్నా తడిబిడి తాళవాడిన భార్య బదులు భగవంత ఏకులు దేవేంద్ర దేవ జగన్నాథ దేవేంద్ర వంద గంటమాల రాజవరదల ఉత్తకుడుదల పేరు ఉత్తరాజ్యమాల సంగమ్మని తిరగవరమ్మ సంతన మంద పౌన గుగుల మాయన కోరి దేవా సంగమయ్య నారు పోస్తాడు నీరు పోతాడట నీరు పోస్తాడు నారు పోతాడు కోటర్ ఇచ్చుడే వాటర్ ఇస్తాడట కింది వేసి శ్రీవారు నీరు వేసి భార్య వరదలు నాకు ఇలా పోయాడు ఓం బోలో శంకర ఆయనకి పొద్దుగా 200 పెద్ద మనిషి పాలని కష్టం అవుతాడు ఈ పొలగాడి అది లారీ తిప్పాడు తిప్పవచ్చు నాకే తిప్పొస్తా తిప్పుకోవాలి ఓం బోలో శంకర ఈ చేత కుడి చేత మొక్కనట అవును కదా నీకేమేరు కదా రేదో కూడా ఈ చెయ్యిలు అంగశెయ్యి ఇది 10 రూపాయలు ఇస్తుంది 10 రూపాయలు తెస్తుంది పోయటం చూస్తుంది అచ్చడం చూస్తుంది ఈ చెయ్యి ఏమని తిరుగుకన్నా పోతుంది ఎవడన్నా ఈ చెయ్యికి రూపాయి ఇస్తారా తెల్లారంగా 4 గంటలు లేచి గణపతి పూజ చేస్తుంది ఈ చెయ్యి బంగారం చెయ్యి ఈసుడు పక్క వారెత్తే మళ్ళీ ఇట్టే ఉంటది మళ్ళీ లేచి దండం పెట్టినప్పుడు లేస్తుంది ఈ చెయ్యే బంగారం చెయ్యి చూసుకోవాలి ఓం బోలో శంకర నీ మగడు మొక్కుతాండా అలా పని కొడతాండా మొక్కుతాడ్రా హర హర శంకర ఓం బోలో శంకర హర హర ఓం శివ శంకర సంగమ వేషము వేసి జడలో గంగను దాసి సంగమ వేషము వేసి జడలో గంగను దాసి గంగను చీకటి వెన్నెలలోన ఎప్పటికీ ఆగవాగం పనులు ఎక్కడ ఆగవే ఈ మనిషి ఓర్తలవేం చెయ్యాలా చెన్నికి బండి పనుకు లండు గాడిది గాడిదంట మొగని అనొచ్చు బేసాల బామ్మది కూడా అనొచ్చు మందిరా బావాని పిలవాలి ఇంట్లో పోయినా గుర్తుసాడు పోసిన చీకటి వెన్నెలలోన పూసిన పూలము రావా, చీకటి వాపి వెలుగుల చూపే ఈ మార్కెండేయును గాచి శివలింగములో ఉదయించి నీ మార్కండేయుని రాచి శివ లింగములో ఏంది పాడుతుంది మరి మీ అట్ట వాడాలి ఇక అది మా వాడినా సంసారం ఎట్టు కోళ్ళు కొంటావు కోళ్ళు మళ్ళా నటిసి మున్న కోరం పులి ఏమనుకుంటారు నీ మార్కెండేయుని రాసి శివలింగములో ఉదయించి భక్తుల లేవిన భగవంతుడవయ్యా. ఓ అందాల గోపాల నీ చరితము భలే మరాల మకరంద రస ఫలితము. ఓ అందాల గోపాల నీ చరితము భలే మరాల మకరంద రస ఫలితము. ఇంద్రుడు శిలవాన కురిపించగా
ఆ రెండు మొక్కలు రాదురా నీ అమ్మ నన్ను ఓడుతారు ఆగరాదు మరి దాని ముందర మొక్కలు మాత్రం నీ మొక్కుతాడు అమ్మ